అంటే ఆనందం, ఆనందం అంటే ఆరోగ్యం, ఆరోగ్యం అంటే అన్ని రకరకాల వంటకాలని ఆస్వాదించడం. మరి అలాంటి రుచికరమైన వంటకాలని పరిచయం చేయడానికి వచ్చింది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఫ్రైడే ఫ్రెష్ సెగ్మెంట్. ఈ రోజు మన ఫ్రైడే ఫ్రెష్ సెగ్మెంట్ లో మనం చేస్తున్నాం ఫ్రైడ్ మష్రూమ్. మన రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి చూసి ఫ్రైడ్ మష్రూమ్స్ చేసేద్దాం. మనం ఫ్రైడ్ మష్రూమ్స్ చేస్తున్నాం. ఫ్రైడ్ మష్రూమ్స్ చేసుకోవడానికి ముందుగా మనకు కావాల్సింది మష్రూమ్స్ కదండి. ఇక్కడ నా దగ్గర మష్రూమ్స్ రెడీగా ఉన్నాయి. కోట్ చేయడానికి ముందు పిండి రెడీ చేసి పెట్టుకుందాం. అయితే మష్రూమ్స్కి నేను కోట్ చేయడానికి ఫస్ట్ అన్ని మసాలాలు వేసిన తర్వాత అప్పుడు పిండి రెడీ చేద్దాం. ముందుగా నేను ఇందులో తీసుకుంటున్నా కొంచెం ఆమ్చూర్ పొడి, అలాగే కొంచెం కారం, గరం మసాలా. గరం మసాలా కొంచెం ఎక్కువ వేద్దాం, ఎందుకంటే మష్రూమ్స్ చాలా మైల్డ్గా ఉంటాయి కదా. కొంచెం గరం మసాలా ఎక్కువ ఉంటే రుచి చాలా బాగా వస్తుంది. అలాగే చాట్ మసాలా. చాట్ మసాలా కూడా వేసిన తర్వాత అన్నీ ఒకసారి కలిపి ఇందులో మష్రూమ్స్కి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం. చూడడానికి కలర్ చాలా బాగుంటుంది. కొంచెమే పైన అక్కడక్కడ మనకు కలర్ కనిపించడానికే నేను కొత్తిమీరని ఇందులో వేసాను. ఇది కూడా వేసిన తర్వాత ఇందులో మనం నూనె వేసుకోవాలి. మొత్తం గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేస్తే మష్రూమ్కి సరిగ్గా పట్టుకుంటుంది. మంచిగా అన్ని మసాలాలు నూనెలో చక్కగా కలిసిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో మష్రూమ్స్ ఈ కాడ ఒక్కటి తీసేసి, మష్రూమ్ని కట్ చేయకుండా ఉట్టి కాడ మటికి తీసేసి ఇందులో వేద్దాం. మష్రూమ్స్ చూడండి ఎంత చక్కగా మనం నూనెలో వేసాం కదా. మసాలాలన్నీ చక్కగా మష్రూమ్ కి పట్టుకున్నాయి. మష్రూమ్స్ ఎవరికైనా నాన్ వెజ్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మష్రూమ్స్ తినడానికి చాలా ఇష్టపడతారండి. ఎందుకంటే మష్రూమ్ లో మంచి టేస్ట్ తో పాటు ఐరన్ ఉంటుంది, అలాగే ప్రోటీన్ కూడా మష్రూమ్స్ లో చాలా ఉంటుందండి. అంతేకాకుండా ఇందులో ముఖ్యంగా అందరికీ నచ్చేది ఏంటంటే రుచి. మష్రూమ్ రుచి చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్ కైనా నచ్చుతుంది, నాన్ వెజిటేరియన్స్ కైనా నచ్చుతుంది. ఎప్పుడైనా ఫ్రైడే సాటర్డే ఎవరైనా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, ఆ రోజు మష్రూమ్స్ మంచిగా చేసుకొని తినొచ్చండి. ఎందుకంటే ఆల్మోస్ట్ నాన్ వెజ్ టేస్ట్ మష్రూమ్ లో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మంచిగా మష్రూమ్ కి మసాలా అంతా కలిపేసాం కదా. కలిపిన తర్వాత దీన్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఈ మష్రూమ్ తొక్కల్ని ఇలా తీసేసి ఒక చిన్న బౌల్లో కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లవర్. మైదా పిండి ఎంత వేస్తున్నామో కార్న్ఫ్లవర్ కూడా అంతే వేసి చిటికెడు ఉప్పు. ఈ పిండికి మటుకే ఎంత ఉప్పు పడుతుందో అంతే ఉప్పు ఇందులో వేయాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం లై చేసుకుంటాం కదా, కోటింగ్ చేసుకుంటాం కదా, అలాగే నీళ్లు పోసి చక్కగా కోటింగ్ లాగా పిండిని తడుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా కరెక్ట్ గా సమానంగా పిండిని తడుపుకుంటే సరిపోతుంది. జనరల్ గా ఉట్టి మైదా పిండి వేస్తే మనకి ఉండలు ఎక్కువగా వస్తుంది, కానీ అందులో కార్న్ఫ్లవర్ వేసామనుకోండి ఉండలు రాకుండా నార్మల్ గా ప్లెయిన్ గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కార్న్ఫ్లవర్ వేసాం కాబట్టి అంత ఉండలేం కట్టదు. పిండి అయితే కలిపేసుకున్నాం కదా. అలాగే నేను పొయ్యి మీద ఆల్రెడీ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నూనె వేసాను. ఇప్పుడు పిండి చూడండి ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా వచ్చేసింది కదా. ఇలా కలుపుకుంటే చాలు. పిండి చక్కగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు నూనె కూడా మంచిగా వేడిగా అయిందండి. ఇప్పుడు స్టవ్ చిన్నగా చేసుకుందాం. చూడండి అసలు మష్రూమ్ ఎంత చక్కగా మసాలా పట్టుకుందో, తందూరి మష్రూమ్ లాగా కనిపిస్తుంది కదా. అయితే ఇప్పుడు వీటిని ఒక నిమిషం ఇలా పక్కన పెట్టేసి ఒక ప్లేట్ తీసుకున్నాను. ఈ ప్లేట్లో బ్రెడ్ క్రమ్స్, బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, ఇంట్లో కూడా మనం చేసుకోవచ్చు. పౌడర్ని ఇందులో వేసేసి మనం ఆల్రెడీ మసాలా పట్టించుకున్న మష్రూమ్ని పిండి కలుపుకున్న బౌల్లో ఇలా జస్ట్ ఇలా వేసి లైట్గా కోట్ చేయాలి. వీటిని ఇలా బ్రెడ్ క్రమ్స్లో వేసేద్దాం. అన్నిటినీ ఒకసారి ఇలా వేసేస్తే సరిపోతుంది.
ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది పిల్లలు ఉన్నారో చూసుకొని మీరు అన్ని మష్రూమ్స్ని ప్లాన్ చేసుకోండి. ఒకసారి మనం పిండితో కోటింగ్ అయిపోయింది కదా, కొంచెం నూనె దగ్గరగా పెట్టుకొని ఇప్పుడు మష్రూమ్స్ని బ్రెడ్ క్రమ్స్లో ఇలా కోట్ చేసుకొని ఒక్కొక్కటి నూనెలో వేయండి. అయితే నేను ఫుల్గా నూనె పోయలేదండి, లైట్గా పోసాను షాలో ఫ్రై చేద్దామని చెప్పి. మష్రూమ్ని ఇలా నూనెలో వేయండి. ముందుగా ఒక సైడ్ మొత్తం కాలిన తర్వాత మళ్ళీ రెండో వైపు మనం చక్కగా ఫ్రై చేసుకుందాం. మష్రూమ్స్ని ఎప్పుడు కూడా ఎక్కువసేపు డీప్ ఫ్రై చేసామనుకోండి అందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. మష్రూమ్స్ చాలా తొందరగా సాఫ్ట్గా అయిపోతాయి. అప్పట్లో అయితే మష్రూమ్స్ ఓన్లీ వర్షాకాలంలోనే కనిపించేవి కదండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే ఓన్లీ వర్షాకాలంలోనే మనకి మష్రూమ్స్ కనిపించేవి. కానీ ఇప్పుడు మష్రూమ్స్ కోసం సపరేట్గా తోట పెట్టేసి ఎప్పుడు పడితే అప్పుడు మష్రూమ్స్ పండిస్తున్నారు. హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకోండి, అప్పుడప్పుడు కర్రీ చేసుకొని మష్రూమ్స్ తింటూ ఉండండి. సో ఇప్పుడు ఒక సైడ్ మంచిగా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు రివర్స్లో చూడండి ఎంత చక్కగా బ్రెడ్ కోట్ పట్టుకుందో మష్రూమ్స్ పైన. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. కొంచెం పైన లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు రెండో సైడ్ కూడా మనం తిప్పేసాం కాబట్టి ఒక ప్లేట్ తీసుకొని దీనిపైన ఆయిల్ అంతా లాగేయడానికి ఒక పేపర్ వేద్దాం. ఇటు సైడ్ కూడా వేగిపోయాయండి. చూడండి ఆల్రెడీ వాటర్ రావడం స్టార్ట్ అయింది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మష్రూమ్స్ని తీసి ఈ పేపర్లో పెట్టేద్దాం. మష్రూమ్లో ఉండి వాటర్ వస్తుంటే చిటపట్లు ఆడుతూ ఉన్నాయి కదా, అందుకే కొంచెం దూరంగా, నూనెకు కొంచెం దూరంగా ఉండండి. పిల్లల్ని అయితే అసలు ఇటు సైడ్ రానివ్వకండి. ఓకే, మష్రూమ్స్ అన్నీ చక్కగా మంచిగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఈ వేడి నీళ్ళని తీసి పక్కన పెట్టుకుందాం. ఇక్కడ ఫ్రైడ్ మష్రూమ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ప్లెయిన్గా తిన్నా బాగుంటాయి, కానీ దీంతో పాటు ఏదైనా ఒక మంచి చట్నీ ఉంటే ఎలా ఉంటుంది? సూపర్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనం చేయబోతున్నాం చట్నీ మైనస్. మరి చట్నీ మైనస్ చేసుకోవడానికి ముందుగా కావాల్సింది పుదీనా ఆకులు ఇలా కాడలతోనే నేను తీసుకున్నాను. పుదీనాని ఫస్ట్ మనం కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కచ్చా పెచ్చాగా పర్ఫెక్ట్గా రావాలని ఏం లేదు, మనం మిక్సీ చేస్తాం కదా, ఎలాగో పేస్ట్ చేస్తాం కాబట్టి ఇలా కచ్చా పెచ్చాగా కట్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా వేసిన మిక్సీ అవుతుంది, కానీ నేను కాడలతో వేసాను కదా, ఇలా కట్ చేస్తే తొందరగా అవుతుందని కట్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా, పుదీనా ఎంత వేసామో కొత్తిమీర కూడా అంతే వేసుకోవాలి. కొత్తిమీరను కూడా ఇలాగే కచ్చాపచ్చాగా కట్ చేసుకొని పుదీనాతో పాటు వీటితో పాటు 2 పచ్చిమిర్చి, మీ ఇష్టం. మీ ఇంట్లో కొంచెం ఎక్కువ కారం తింటే ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి, లేదు మైల్డ్గా తింటే కనుక నేను వేసినట్టు 2 వేస్తే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి, అలాగే దీంతో పాటు నిమ్మరసం. ఈ మనం తీసుకున్న ఆకులకి సరిపడా కొంచెం ఉప్పు. ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి మంచిగా పేస్ట్ చేసుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుందండి. మరి గ్రీన్ చట్నీ మైనస్ ఎలా చేయాలో మిక్సీ చేసుకున్న తర్వాత నేను మీకు చెప్తాను. ఆహా, మంచి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మైనస్లో కలిపితే చట్నీ మైనస్ అయిపోతుంది. సో ఒక చిన్న గిన్నెలో నేను మైనస్ తీసుకున్నాను. ఇందులో ఎంత మైనస్ అయితే ఉందో అంత గ్రీన్ చట్నీ వేయాలి. ఫస్ట్ ఒక స్పూన్ వేసాను, ఇంకా కొంచెం వేసేద్దాం. వేసిన తర్వాత ఇవి రెండింటిని కలిపేయాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అంతే, చట్నీ మైనస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మనం ముందుగానే చేసి పెట్టుకున్న ఫ్రైడ్ మష్రూమ్, ఫస్ట్ పెద్దగా ఉన్నవన్నీ కింద పెట్టేద్దాం. తరువాత మళ్ళీ ఇలా పైన పెడదాం. తర్వాత ఇంకొకటి మళ్ళీ పైన. ఎంత బాగున్నాయి కదండి చూడడానికి. ఇప్పుడు ఇక్కడ చిన్న బౌల్ పెట్టుకున్నాను కదా, ఇందులో చట్నీ మైనస్ వేద్దాం. ఎస్, చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కలర్ వచ్చింది కదా.
ఈ చట్నీ మైనస్ పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలు కూడా ఈ ఫ్రైడ్ మష్రూమ్స్ లో ముంచుకొని తింటారు చాలా ఇష్టంగా. నేనైతే ఇంట్లో చేస్తూ ఉంటాను, మా పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. ఫ్రైడ్ మష్రూమ్ తయారు చేయు విధానం. ముందుగా ఒక బౌల్లో కొంచెం ఆమ్చూర్, కారం, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, సన్నగా తరిగిన కొత్తిమీర, కొంచెం నూనె, మష్రూమ్ వేసి మసాలా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న బౌల్లో మైదా, కార్న్ ఫ్లవర్, ఉప్పు వేసి నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రమ్స్ పోసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాలో కలుపుకున్న మష్రూమ్ ని పిండిలో ముంచి అలాగే బ్రెడ్ క్రమ్స్ లో ముంచి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ మష్రూమ్ రెడీ. చట్నీ మైనస్ తయారు చేయు విధానము. ఒక మిక్సీ జార్ లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మరసం, ఉప్పు వేసి గ్రైండ్ చేసుకుని మయోనైస్ లో కలుపుకుంటే చట్నీ మయోనైస్ రెడీ. మళ్ళీ సోమవారం రోజు లంచ్ బాక్స్ సెగ్మెంట్ లో మళ్ళీ మీ ముందు ఉంటుంది స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బాయ్ బాయ్.